జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్గా మారాయి. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, తెలుగు యువత నేత గుట్ట ధనుంజయ్ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతితో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నేను అనంతపురం ఎమ్మెల్యే, సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండ్లోకి వచ్చేశాయి. అయితే తాజాగా ఈ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ, ఆ ఆడియో కాల్స్ నావి కాదు, రాజకీయ కుట్రలలో భాగంగా ఇలా ప్రసారం చేస్తున్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుండి నందమూరి కుటుంబం అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ఆడియో కాల్స్ సృష్టించారు. ఆ ఆడియో కాల్స్ ఒక బోగస్, ఇందులో ఎలాంటి నిజాలు లేవు అన్నారు. కాగా దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు ఎమ్మెల్యే. ఈ అంశాలపై ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారంటూ, ఈ ఆడియో కాల్స్ వలన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మనసుకు గాయపడి ఉంటే నా వైపు నుంచి క్షమాపణలు చెబుతున్నా. నా ప్రమేయం లేనప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెబుతున్నాను. నారా నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడుగానే అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో గ్రూప్స్ రాజకీయాలు, అంతర్గత విభేదాలపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన, వర్గపోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదని ఆయన గట్టిగానే హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పనితీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుట్ట ధనుంజయ్ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి బయటికి వచ్చింది. లోకేష్ గురించి మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టేదే లేదని, అనంతపురంలో సినిమాల ప్రదర్శనకు వీలు లేదంటూ ఎమ్మెల్యే తీవ్రమైన భాషని హెచ్చరించినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ అంశం చంద్రబాబు దృష్టికి వెళ్ళినట్లు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది.